వెల్కమ్ టు రేణుకాస్ కల్నరీ. ఇవాల్టి రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ మసాలా ఫ్రై. ఈ గుత్తి వంకాయ మసాలా ఫ్రై చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, అలాగే రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ తయారు చేసుకోవడానికి ఇలా మీడియం సైజులో ఉన్న వంకాయల్ని తీసుకోవాలి. వంకాయలు అనేవి మరీ లేతగా కాకుండా మరీ ముదురుగా కాకుండా ఇలా మీడియం సైజులో ఉంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ వేరుశెనగ గుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ని సెపరేట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ధనియాలు, మినపప్పు, వేరుశెనగ గుళ్ళు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. ఇందులోనే 6 లేదా 7 వెల్లుల్లి రెబ్బలు, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా ఇలా మీడియంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న వంకాయల్ని ఇలా గుత్తి వంకాయల 4 పార్ట్స్ కింద కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా వంకాయని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్ని వంకాయల్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వంకాయల్లోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని పెట్టుకోవాలి. ఇలానే అన్ని వంకాయల్లోకి మసాలా బాగా పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయిన తర్వాత వంకాయల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా అన్ని వంకాయల్ని వేసుకున్న తర్వాత మూత పెట్టి 10 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. వంకాయలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మిగిలిన పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే మసాలాలన్నీ వంకాయకి బాగా పడతాయి. టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, కర్రీ మొత్తం బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చిన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ తయారు చేసుకోవడం చాలా ఈజీ, అలాగే చాలా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం రేణుకాస్ కల్నరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.